వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని IDPL కాలనీలో డోర్ టు డోర్ చెత్త సేకరణ చేస్తున్న కార్మికులు తమ ఉపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఎమ్మెల్సీ కోదండరాంకు వినతి పత్రం అందజేస్తూ ప్రస్తుతం తాము చేస్తున్న చెత్త సేకరణ పనులను రాంకీ సంస్థ లేదా ఇతర ప్రైవేట్ సంస్థలకు అప్పగించవద్దని కోరారు. గత 35 సంవత్సరాలుగా రిక్షాలతో ప్రారంభించి అనంతరం స్వచ్ఛ ఆటోల ద్వారా కాలనీలో ఇంటింటికి చెత్త సేకరిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామని వారు తెలిపారు. 1995లో 3 చక్రాల రిక్షాలు, 2015లో అప్పటి ప్రభుత్వం స్వచ్ఛ ఆటోలు అందించడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని వివరించారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేశామని, ఆ సమయంలో కొంతమంది సహచరులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాంకీ సంస్థ పూర్తి స్థాయిలో చెత్త సేకరణ చేపట్టనున్నట్లు సమాచారం రావడంతో తమ కుటుంబాలు మళ్లీ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త సేకరణ బాధ్యతను తామే సమర్థవంతంగా నిర్వహిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఉపాధిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించవద్దని ముఖ్యమంత్రి, సంబంధిత అధికారులను కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్, స్టీఫెన్, లక్ష్మారెడ్డి, డబ్బా కృష్ణ, వెంకన్న, నరసింహ, రంగన్న, మల్లేష్, ఆంజీ, జగదీష్, ఉత్తరయ్య, ప్రశాంత్, దస్తగిరి, రవి, రామకృష్ణ, రామస్వామి, ప్రవీణ్, గోపాల్, రాము, హనుమంతు, యాదగిరి, చెక్కరాజు, అల్వాల్ శ్రీను తదితర చెత్త సేకరణ సిబ్బంది పాల్గొన్నారు. దీనికి ఇంకేదో అవార్డు వచ్చే వార్తలు వెళ్ళడము, ప్రోగ్రాలు ఇంకేదో మాట్లాడము, ఆ ఒక మనిషిని మానసికంగా వేధించడము, చెయ్యని దానికి చేసిండ్రు అని చెప్పేసి ఒక గ్లోబల్ ప్రచారం, అబద్ధాన్ని నిజం 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 అని చెప్పేసి పరిస్థితి అబద్ధం నిజమైతుంది అనే విధంగా రాయలసీమ ఒక్కరినే టార్గెట్ చేసి కొంతమంది మాట్లాడడం, కొంతమంది వివరించడం. సరే, అది వారి కథలు. నేను ఈ 10 సంవత్సరాల కార్మికులకు ఎవరికి కూడా నేను అన్యాయం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేయలేదు. నా దగ్గరకు వచ్చిన కార్మికులకు నా కూడా వీలైనంత నా స్థాయిలో నేను వారికి ఏ రకంగా న్యాయం చేయాలో వాళ్ళ ముందరనే, ఎవరైతే అన్యాయం చేయడానికి వచ్చిందో వాళ్ళను కార్మికుడిని ముందర కూర్చోబెట్టి ఓపెన్ గా మాట్లాడిన దాఖలాలే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా సాకు మాట్లాడింది, లేకపోతే సాయంత్రం కలిసింది, ఒకసారి ఇక్కడ మాట్లాడి ఇంకొకసారి కలిసింది అనేది నా జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఇక ముందు ఉండదు. నేను నా మీద నన్ను ఇంతగానో ఆడిపోసుకుంటున్నారు, ఎందుకు నేను నా మీద నేను పనిచేసుకుంటున్న క్రమంలో ఇంతగానో ఇబ్బంది అవుతుంది. నువ్వు ఎందుకు వస్తలేవు, నువ్వు ఎందుకు మాట్లాడతలేవు అన్నా. మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం, మీతోటి ఉన్నాం 10 సంవత్సరాల నుంచి అని చెప్పేసి మన దగ్గర నుంచి స్టీఫెన్ కావచ్చు, ఉత్తరాయ గారి ఆదేశాల మేరకు మొత్తం వాళ్ళ టీం అంతా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను బాధపడ్డ వాస్తవం. నేను ఏం తప్పు చేసినా నాకు ఇంతగా నాకెందుకు ఎన్ని బాణాలు ఉంచాలి, నాకేమన్నా ఆధారం లేదా, నా కంపెనీ లేదా, నా బిజినెస్ లేదా అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ కాదు మీరు అక్కడ ఉండదు అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు మళ్ళీ రియలైజను కోదండరాం సార్ కలిసినాము. ఆకలేసినా మేమందరం కోదండరాం సార్ గారికి వారు కూడా విన్నవించడం, సార్ ఇట్లా ఉన్నది అని చెప్పేసి అంటే డెఫినెట్లీ నేను మీ ఎమ్మడుకుంటలేను. ఏదో నేను ఎమ్మెల్సీని కదా, నేనేదో ప్రభుత్వానికి ఆ అండదండలు ఉంటానని మీరు పెట్టుకోవద్దు అని చెప్పేసి వారు చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి వారిని పిలవడానికి గల కారణం ఏంటంటే, ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అన్ని పార్టీలను ఏకం చేసిండ్రు. వారు ఒక పార్టీకి నాయకులు, పార్టీ అధ్యక్షులు. సరే, మిత్రపక్షంగా ఉన్నంత మాత్రాన సమస్యలు లేవనెత్తడం అనేది లేదు. కాబట్టి మనకున్నటువంటి ఏకైక సమస్య ఏంటంటే, ఈ ఇంటింటి చెత్త సేకరణతో పాటు ఇందాక శ్రీరాణి చెప్పిన బల్క్ వేరు, ఇంటింటి చెత్త వేరు అనేది కాదు. మనం ఏదైతే చేస్తున్నామో అది కంపెనీలు కావచ్చు, ఇంటిది కావచ్చు, ఏదైనా కావచ్చు, చెత్త తీసుకొని పోయి ఏదైతే చేస్తున్నామో ఆ పని మనదే. ఆ పని ఎవరు డిస్టర్బ్ చేసినా కూడా ఒప్పుకోము. వాడు ఏ పేరు పెట్టుకుని వచ్చినా, ఇంకేం చేసినా కూడా దాన్ని ఒప్పుకోము. ఈ ప్రక్రియ స్వయాన సీఎం గారి మనల్ని ఒక రకంగా మన పట్ల దురుద్దేశంతో ఉండేటట్టు అధికారులు రిపోర్ట్ వెళ్ళింది. వీరు పనిచేయరు, ఏదన్నా ధర్నా చేస్తారు, గెంటక్కడ కూర్చుంటారు, మనం మాట్లాడరు, వారు చెప్పిందే విధము అనే రకంగా రిపోర్ట్ వెళ్ళింది. కాబట్టి వారేదో నిర్ణయం చేసుకుంటారు ఆగస్టు 15 నుంచి అనేది వచ్చింది. ఈ లోపు మనం ముందు జాగ్రత్తగా ఇక మనం ఎవరు మా దేశాన్ని కానీ మన నాయకులు అందరూ వెళ్ళి కలిసిండ్రు. ఆల్మోస్ట్ అందరు లెటర్లు ఇచ్చిండ్రు. అందరు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, డీసీలు ఎక్కడ దొరికి అక్కడ మన నాయకత్వం పట్టుకొని ఉన్న నాయకులు అందరూ కలిసిండ్రు. ఇక ఫైనల్ ఉన్నదైతే నిర్ణయం తీసుకోవాల్సింది సీఎం గారే. అందుకోసమనే మేము కోదండరాం సార్ ఒప్పించి మా ప్రాబ్లం ఇది అని చెప్పేసి అంటే వాళ్ళు సానుకూలంగా స్పందించి నేనే ఒకసారి వస్తా అంటే
నేను చెప్పగానే వాళ్ళు నమ్మగానే లేదు కదా. నేను కూడా ఒకసారి కార్మికులతో ఇంటరాక్ట్ అవుతా, నేను డంపింగ్ యార్డ్కి వస్తాను, మీతో కలుస్తా, మాట్లాడతా, దాని తర్వాత మీకు ఏం న్యాయం చేయాలన్నప్పుడు ఆలోచిస్తా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా ఒక 10 మంది ముఖ్య నాయకులు వెళ్ళాం, మాట్లాడలేదు. మాట్లాడిన తర్వాత మనం డంపింగ్ యార్డ్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నప్పుడు కొన్ని అనివార్య కారణాలు, కొంతమందికి నచ్చకపోవడము, అవన్నీ జరిగినప్పుడు సారే స్వయాన ఏమన్నారంటే మనం కార్మికుల్ని కలుపుకుంటూ పోవాల్సిన వాళ్ళము, ఇవాళ వాళ్ళు విభేదించడం రేపు కలుసుకొని వచ్చినట్టే చేద్దాం, కానీ ఒక దగ్గర వ్యతిరేకిస్తుంటే మనం బలవంతంగా బయటకు పోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ రోజు వాళ్ళ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకున్నాము, పార్టీ ఆఫీస్లో. అదొక జరిగింది, దానికి మీరు అందరూ వచ్చారు. ఇప్పుడు మనకున్న ఏకైక లక్ష్యం సీఎం గారిని కలవాలి, సీఎం గారితో మాట్లాడాలి, వారిని ఒప్పియాలి. ఇదంటే ఖచ్చితంగా దానికి సంబంధించి వారి సలహాలు సూచనలు తీసుకునే కొన్ని సందర్భాలలో సీఎం గారు ముందుకోతున్నారు అనేది మనం జగమెరిగిన సత్యము. మన బాధలను కూడా వారికి అర్థమయ్యే రీతిలో వాళ్ళు చెప్తారనే ఒక నమ్మకంతో నమ్ముకోవడం జరిగింది. ఇంకా మిగతా నాయకులు ఏ ప్రయత్నం చేసినా నో ప్రాబ్లం. కార్మికులను కాపాడుకోవడానికి ఎవరు ఏ ప్రయత్నం చేసినా, ఎవరు ఎక్కడికి పోయినా కూడా వారందరితోటి వారితోటి కార్మికులు నడవాల్సిందే, కార్మిక నాయకులు కూడా నడవాల్సిందే. కానీ మీరు చేస్తున్న ప్రక్రియలో ఎక్కడన్నా లోపం ఉన్నదని చెప్పేసి ఎవరన్నా ఎత్తి చూపినప్పుడు ఇవన్నీ లోపం ఉన్నది, నేను సరిదిద్దుకొని పోవాలి అని చెప్పాలి. అది కాకుండా ఎప్పుడు చూసి కూడా పాలన పేరు వస్తే అటాక్ చేయాలి, పేరు వస్తే అటాక్ చేయాలి. దేవుడి పేరు కలుసుకోరు భయ్, మీకు పుణ్యం వస్తుంది. అంతగా తెల్లాలేస్తే ఊకే వాడు వీడు చిన్న పెద్ద ఏం లేకుండా ఒక రకమైనటువంటి మానసిక క్షోభ పోయేస్తే నాకు పోయేది ఏం లేదు. నీ నోరే ఖరాబ్ అవుతుంది, నీ యొక్క గౌరవమే తగ్గుతుంది. కొన్ని నైతిక విలువలు కాపాడుకోవాలి, కొన్ని నైతిక విలువలు కాపాడుకుంటూనే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది, మీ పిల్లలకు కూడా మంచి. అందరికీ నమస్కారం. ఈరోజు ఐడిపిఎల్లో ఉన్నటువంటి ఎల్ఎస్ ఫంక్షన్ హాల్లో మన స్టిఫెను అండ్ వారి మిత్రులు, మన కార్మికులు అందరూ కలిసి కుత్బుల్లాపూర్ జోన్కు సంబంధించిన స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులను అందరినీ కలుపుకొని రామ్కీకి వ్యతిరేకంగా రామ్కీ గో బ్యాక్ అనే ఒక నినాదంతో ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా రావడం జరిగింది. వారికి మా సమస్యలు విన్నవించడము, వారు కూడా అతి త్వరలో ఒక ఆల్ పార్టీ మీటింగ్లో మీ సమస్యలన్నీ లేవనెత్తి అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా నేను ఆ చొరవ తీసుకుంటా. అది ఎప్పుడైతే ఆల్ పార్టీ మీటింగ్ పెడతామో అప్పుడు మీరందరూ ముఖ్య నాయకులు రావాల్సి ఉంటుంది, మీ సమస్యలు అక్కడ కూడా అందరూ పార్టీ నాయకులకు చెప్పాల్సి ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ గో బ్యాక్ రామ్కీ అనే నినాదం ఎందుకు తీసుకుంటున్నాము అంటే గత 2-3 నెలల నుంచి ఎన్నడూ లేని విధంగా ఇంటింటి చెత్త సేకరణకు, బల్క్కు, కమర్షియల్కు అన్నిటికీ చెత్త అనే దానికి అన్నిటికీ రామ్కీ బండ్లు వస్తాయి, మీరు వాళ్ళ కింద పనిచేయాలి అని చెప్పేసి ఒక దుష్ప్రచారం అనేది గవర్నమెంట్ అధికారంలో నుంచే జరుగుతున్నది. ఆ దుష్ప్రచారాన్ని విన్న తర్వాత మా కార్మికులందరూ తీవ్ర ఆందోళనకు గురైనరు. దీన్ని ఎదుర్కోవడానికే ఇవాళ కార్మికులందరినీ ఏకం చేయడం జరుగుతున్నది. ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు, రామ్కీకి హెచ్చరించేది ఒకటే, మా కార్మికులు ఎక్కడైతే పనిచేస్తున్నారో యథావిధిగా మా పని మాదే, మా పైసలు మాయే, మా కొట్టడానికి వస్తే మేము ఎవ్వరం కూడా ఊరుకోము, కార్మికులు అందరం కూడా ఏకమవుతాము. ఢిల్లీలో ఏ రకంగా అయితే కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థి నాయకులు, విద్యార్థులు ఏ రకంగా అయితే పోరాటం చేసిండ్రో, ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులు 10,000 ఫ్యామిలీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా రోడ్డు మీకు వస్తాయని చెప్పే సందర్భంగా మీకు హెచ్చరిస్తూ మీరు మా జోలికి రాకండి, మేము ఇంటింటి చెత్త సేకరణ సవ్యంగా చేస్తాము, మీకు రోడ్డు మీద చెత్త పడకుండా చూసుకుంటాము, మా పొరపాట్లు ఏదైనా గతంలో జరుగుంటే వాటిని అన్నింటినీ కూడా సరిదిద్దుకొని మీకు మంచి పేరు తెచ్చే విధంగానే మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క కుటుంబాలను మమ్మల్ని కాపాడే దిశగానే మీరు పనిచేయాలని చెప్పి మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రము దయచేసి కార్మికుల పొట్టగొట్టే విధంగా ఉండొద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన కార్మికులకు, కార్మిక నాయకులకు అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. అయ్యా, ప్రభుత్వానికి వినిపించేది ఒకటే, గత 30 ఏళ్ళగా మా నాన్నలు, మా అన్నలు మేము చేసుకుంటూ వస్తున్నాము. మేము చేసుకున్న ఈ పని మాత్రము మాకే కావాలి, రామ్కీ వ్యవస్థకు ఇవ్వకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ పని పైన మేము, మా పిల్లలము, మేము మా బ్రతుకులను కొనసాగిస్తున్నాము కాబట్టి మా పని మాకే కావాలని గౌరవనీయులైన ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ ప్రభుత్వాన్ని కోరడం ఒకటే, మేము మా పనులు మాకు కావాలి, మా హక్కులు మాకు కావాలని కోరుకుంటూ వినిపించుకుంటున్నాం. అయ్యా.